అందరికీ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఇష్టమైన రాశులు ఇవిగో. వీరికి అన్ని విజయాలే. అసలు విఘ్నేశ్వరుడికి ఇష్టమైన రాశులు ఏంటి, వాళ్ళకి విఘ్నేశ్వరుడు ఎలా సహకరిస్తున్నాడు, దాని గురించి సమ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మేము టాపిక్లోకి వెళ్ళిపోదాం. వినాయకుడి ఆశీస్సులతో ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారు అవుతారట. వీరు తలపెట్టిన ప్రతి పనిలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు. బుధుడు మిథున రాశిని పాలించే గ్రహం కాబట్టి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. వీరి కష్టపడి పనిచేసే తత్వం అంటున్నారు. వీరికి ఆ వినాయకుడి ఆశీస్సులు ఉంటాయని చెబుతున్నారు. సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది. ప్రతి నెల వచ్చే వినాయకుని పండుగ విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చతుర్దశి. ఆ రోజున భక్తులు ఎంతో ప్రత్యేకంగా చేసేది సంకటహర చతుర్థి వ్రతం. ఈ రోజున వినాయకుడి పూజించి చంద్రుడిని చూసిన తర్వాతే ఉపవాసం ముగుస్తుంటారు భక్తులు. గణపతి పూజ అనంతరం పనులు ప్రారంభిస్తే విజయం దక్కుతుందని అందరి నమ్మకం. అలాంటిది ఆ వినాయకుడికి ఇష్టమైన రాశి ఒకటి ఉంది. ఈ రాశిలో పుట్టిన వారికి అన్నిటిలోనూ విజయం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయకుడికి మేషరాశి అంటే చాలా ఇష్టం అని వేదశాస్త్రవేత్తలు పండితులు చెబుతున్నారు. మేషరాశిని కుజుడు పాలించటం వల్ల వీరు చాలా సాహసోపేతంగా ధైర్యవంతులుగా పనుల్లో నైపుణ్యం కలిగి ఉంటారని అంటున్నారు. వినాయకుడి ఆశీస్సులతో ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారు అవుతారట. వీరు తలపెట్టిన ప్రతి పనిలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు. బుధుడు మిథున రాశిని పాలించే గ్రహం కాబట్టి వినాయకుడు వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. వీరి కష్టపడి పనిచేసే తత్వం అంటున్నారు. వీరికి ఆ వినాయకుని ఆశీస్సులు ఉంటాయని చెబుతున్నారు. ఇక వీరి మద్దతు కారణంగా మిథున రాశి వారు వారి జీవితంలోని ప్రతి అంశంలో విజయాన్ని సాధిస్తారని అంటున్నారు. మకర రాశి వారికి కూడా ఈ గణనాథుడి ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెబుతున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ రాశిలో విధి మద్దతు ప్రకారంగా మిథున రాశి వారు వీరి జీవితంలోని ప్రతి అంశంలో విజయాన్ని సాధిస్తారని అంటున్నారు. మకర రాశి వారికి కూడా ఆ గణనాథుని ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెబుతున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు వినాయకుని ఆశీస్సుల వల్ల వారి జీవితంలో గౌరవం విజయాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నత విద్య ద్వారా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇదంతా కంప్లీట్గా నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడో చదివి మీకు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వీడియోని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో రెగ్యులర్గా మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇట్లు మీ విజయలక్ష్మి.